కార్తీక దామోదరాయ నమః. 2025 సంవత్సరం కార్తీక మాసంలో మాస శివరాత్రి కృష్ణ అంగారక చతుర్దశితో కలిసి రావడం వలన ఈ మాస శివరాత్రి చాలా విశిష్టమైనది, చాలా శక్తివంతమైనది. బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు. కృష్ణ అంగారక చతుర్దశి రోజు మనం చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ, తర్పణం కానీ ఏదైనా సరే సూర్యగ్రహణం ఉన్నప్పుడు చేసే స్నానం, దానం, జపం, తర్పణంతో సమానమైన ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ మాస శివరాత్రి రోజు ఎవ్వలు కానీ, మినుమలు కానీ పేదవారికి దానం ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. కృష్ణ అంగారక చతుర్దశితో కలిసి వచ్చిన ఈ మాస శివరాత్రి రోజు దర్భజలాలతో అంటే దర్భలు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించే వారికి సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం కలుగుతాయని స్కాంద పురాణం తెలియజేస్తోంది. ఈ మాస శివరాత్రి చాలా విశిష్టమైన రోజు కాబట్టి సాయంకాలం శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. శివాలయంలో అన్ని ప్రదక్షిణల కన్నా చండీ ప్రదక్షిణ చాలా గొప్పది. చండీ ప్రదక్షిణ అంటే మనందరికీ తెలిసిన విషయమే. శివుడికి అభిషేకం చేసిన జలాలు వచ్చే మార్గాన్ని అంటే సోమసూత్రాన్ని తొక్కకుండా సవ్య అపసవ్య దిశలో ప్రదక్షిణ చేయాలి. ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టి పేదవారికి వస్త్రదానం చేస్తే కుటుంబ కలహాలు తొలగుతాయని కార్తీక పురాణం తెలియజేస్తోంది. కృష్ణ అంగారక చతుర్దశితో కలిసి వచ్చిన ఈ మాస శివరాత్రి రోజు చేసే దానం వలన రెట్టింపు ఫలితాలు వస్తాయని కార్తీక పురాణం తెలియజేస్తోంది. కార్తీక మాసంలో చేసే గుమ్మడికాయ దానము, నువ్వుల దానము కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు జపించాల్సిన మంత్రాలు: ఓం నమో భగవతే రుద్రాయ, ఓం శ్రీ శివాయ మహదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఈ మాస శివరాత్రి రోజు అందరూ శివుణ్ణి పూజించి శివుని కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము.